హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ పార్టీ కేసులో రోజుకో విషయం బయటపడుతోంది. ఇప్పటికే దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ పేరు ఈ కేసులో వినిపించింది. పార్టీ అవుతున్న సమయంలో ఆ రూమ్లో క్రిష్ గంటపాటు ఉన్నారు. దీంతో ఆయన డ్రగ్స్ సేవించారా లేదా అనే విషయంపై పోలీసుల విచారణకు హాజరయ్యారు. అత్యంత రహస్యంగా పోలీసుల ముందుకొచ్చిన ఆయన్ను కొంతసేపు విచారించిన అధికారులు బ్లడ్, యూరిన్ శాంపిల్స్ని సేకరించి టెస్టింగ్కి పంపారు. మరి ఆ రిజల్ట్ ఎలా వచ్చిందంటే, గ్యాస్ ట్రబుల్ పై యుద్ధం స్మూత్ వార్ తోనే సాధ్యం. రివ్మాక్ వారి స్మూత్ వార్ 100% ఆయుర్వేదిక్. గత నెల 24న గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో మత్తు పదార్థాలతో పార్టీ చేసుకున్నారు వివేకానంద, అతని స్నేహితులు నిర్భయ్, కేదార్. ఆ పార్టీకి 10 మంది వరకు హాజరయ్యారు. వీరందరి పేర్లు ఎఫ్ఐఆర్లో జోడించగా డ్రగ్స్ సరఫరాదారుడు అబ్బాస్, అతనికి అందించిన మీర్జా వాహిద్ బేగ్, వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే ఈ పార్టీకి క్రిష్ కూడా అటెండ్ అయ్యారని తెలియడంతో పోలీసులు ఆయన పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ విషయం వెలుగులోకి రాగానే క్రిష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ వార్తలు ఆయన వరకు వెళ్లడంతో తాను ముంబైలో ఉన్నట్లు ప్రకటించారు. అలాగే పోలీసుల విచారణకు కూడా హాజరై తన శాంపిల్స్ ఇచ్చారు. ఈ శాంపిల్స్ని టెస్ట్ చేయగా యూరిన్ టెస్ట్లో రిపోర్ట్ నెగిటివ్గా వచ్చింది. అటు బ్లడ్ శాంపిల్స్ని రేపు టెస్ట్ చేయనున్నారు. దాని రిజల్ట్ కూడా అతి త్వరలో రానుంది. అయితే డ్రగ్స్ పట్టుబడి వారం దాటింది. అలాంటిది ఇప్పుడు నమూనాలు తీసుకుంటే ఆనవాళ్లు ఎగ్జాక్ట్గా లభిస్తాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ క్రిష్ హైకోర్టును ఆశ్రయించగా దీని విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇప్పటి వరకు ఈ కేసులో 14 మంది ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో వినిపించిన లిషి, సందీప్, శ్వేత, నీల్ ఇంకా పోలీసుల విచారణకు హాజరు కాలేదు. శ్వేత గోవాలో, సందీప్ కర్ణాటకలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. వారి కోసం గాలిస్తున్నారు. సమయం గడిచే కొద్దీ మూత్ర విశ్లేషణలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండవనే కారణంతోనే నిందితులు కాలయాపన చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో రోజురోజుకి ఒక్కొక్కరి పేరు బయటకొస్తుంది. క్రిష్ పేరు వినగానే చాలా మంది షాక్ అయ్యారు. కానీ క్రిష్ మాత్రం క్లారిటీ ఇచ్చారు. తనకు ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అక్కడ డ్రగ్స్ ఉన్నాయన్న విషయం తెలియదన్నారు. అంతేకాదు, పార్టీలో గంటసేపు ఉండి అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారు. అంతే తప్ప తనకేం తెలియదన్నారు. దీంతో ఇప్పుడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారిని లాగుతున్నారు పోలీసులు. తప్పించుకు తిరుగుతున్న వారి కోసం గాలిస్తున్నారు. పార్టీలో పాల్గొన్న వారు డ్రగ్స్ తీసుకున్నారో లేదో కానీ ఎక్కడ శాంపిల్స్ ఇస్తే దొరికిపోతామో అన్న భయంలో ఉన్నారు. అందుకే ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఇలా టైంపాస్ చేస్తే తమ బాడీలో డ్రగ్స్ గుర్తించేందుకు వీలు ఉండదనుకుంటున్నారు. కానీ పోలీసులు మాత్రం ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. ఇందులో ప్రమేయం ఉన్నవారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.